హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు బూస్పుట్ అనే విలేజ్లో జరిగే గిరిజన సంతని చూపించబోతున్నాను. ఈ సంత మనకి అరకు నుంచి దగ్గర దగ్గర 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ సంతకి చేరుకోవాలంటే మనం కొండల నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంది లొకేషన్ అయితే. చూడొచ్చు మీరు, చుట్టూరు కొండలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్స్ అయితే సూపర్ అనమాట. ఈ సంతకి వెళ్ళే దారిలోనే చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఈ బూసిపుట్ సంత మనకి యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉంటుంది. సో ఈ సంతకి ఆంధ్ర అంటే తెలుగు గిరిజనులతో పాటు మనకి ఒరిస్సా ట్రైబ్స్ కూడా ఎక్కువ వస్తారు. వాళ్ళకైతే తెలుగు అంతగా రాకపోవచ్చు. నేను ట్రై చేస్తాను వాళ్ళతో మాట్లాడడానికి, చూద్దాం మరి. చూడండి లొకేషన్స్ అయితే దూరంగా కొండలు, చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఈ సంతకి వెళ్ళే దారిలో మొత్తం లొకేషన్స్ అన్నీ ఇలాగే సూపర్గా ఉన్నాయి. నేను అందుకే కొంచెం ఎక్కువ వీడియో తీసాను అనమాట. సో వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది, మీరు దయచేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మనకి వెళ్ళే దారిలో ఇలాగ గిరిజన ట్రైబల్ విలేజెస్ కూడా వస్తాయన్నమాట. ఈ బూసిపుట్ ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలో ట్రైబల్ విలేజెస్ కూడా వస్తుంటాయి, మధ్య మధ్య తగులుతుంటాయి అన్నమాట. మనకి చూడొచ్చు చిన్న కొండల మీద అట్లా ఇల్లులు కట్టుకొనే ఉన్నారనమాట ఈ ట్రైబల్ విలేజెస్లో. చూడండి మనకి దారిలో ఈ బూసిపుట్ ట్రైబల్ మార్కెట్కి వెళ్ళే దారిలోనే ఇలాగ చిన్న బ్రిడ్జ్ లాంటిది, చిన్న ఏర్ లాంటిది పారుతుందన్నమాట. చూడొచ్చు అటువైపు యాక్చువల్గా ఇక్కడ కూడా ట్రైబల్ విలేజ్ ఉంది. నాకు అది తీయడం కుదరలేదన్నమాట. ఓన్లీ దీన్నే తీశాను, ఈ బ్రిడ్జ్నే తీశాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అసలైన లొకేషన్ చూడండి దూరంగా కొండలు అవి, అది మామూలుగా లేదు ఇది లొకేషన్ అయితే. మనం ఇప్పుడు యాక్చువల్ కొండ దిగుతున్నాం అనమాట. ఘాట్ రోడ్ చూడండి ఎలాగుందో, అలాగే దూరంగా కొండలు చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఓపెన్ లొకేషన్ అనమాట, చాలా బాగుంది. చూడండి దూరంగా కొండలు. అది యాక్చువల్గా నాకు ఏమైందంటే, నేను వెహికల్ మీద ఉన్నాను. ఈ వెహికల్ చాలా కుదుపులు అనమాట. నాకు కెమెరా అంటే హోల్డ్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఒక చేత్తో వెహికల్ని హోల్డ్ చేసుకొని ఒక చేత్తో కెమెరాని హోల్డ్ చేసి చాలా కష్టమైందనమాట. మధ్య మధ్య కొంచెం జర్క్స్ వస్తుంటాయి. చూడండి లొకేషన్ అయితే సూపర్ అనమాట, చాలా బాగుంది. ఇటువైపు రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది కదా ఎల్లో ఫ్లవర్స్, వలిసి పువ్వులు అంటారు. మనకి అరకు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటిది ఇక్కడ నేను చూశాను అనమాట. ఇక్కడ కొంచెం ఒలిసి పువ్వులు పంట వేసినట్టున్నారు, చాలా బాగుందన్నమాట. చూడండి మనకి లెఫ్ట్ సైడ్ దూరంగా కొండల మీద ఒక ట్రైబల్ విలేజ్ కనబడుతుంది. చూడండి ఇక్కడ కూడా ఒక ట్రైబల్ విలేజ్ ఉందన్నమాట. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎంత డౌన్ అనమాట ఘాట్ రోడ్. లొకేషన్స్ అయితే సూపర్, మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది లొకేషన్స్ అయితే. యాక్చువల్గా వీడియో లెంత్ ఎక్కువ రావచ్చు, ఎందుకనంటే ఈ లొకేషన్స్ బాగున్నాయని చెప్పి నేను ఇదంతా తీసాను అనమాట. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి దూరంగా కొండలు అవి, లొకేషన్స్ అయితే సూపర్ అనమాట. నేను ఇంతవరకు ఇన్ని ట్రైబల్ మార్కెట్ చూశాను, కానీ ఇటువంటి ట్రైబల్ మార్కెట్ అంటే రూట్ పరంగా ఇటువంటి ట్రైబల్ మార్కెట్ నేను చూడలేదు. చూడండి ఇక్కడ కొంచెం రోడ్డు కంప్లీట్ అవ్వలేదు, ఇన్కంప్లీట్గా ఉంది. కానీ చాలా అంటే ఈవెన్ మాది పెద్ద వెహికల్ అయినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. బ్రేక్స్ అవి చాలా బాగుండాలి ఇలా ఇటువంటి ట్రైబల్ మార్కెట్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే ఏమన్నా తేడా కొడితే కానీ. చూడండి మొత్తం డౌన్ అనమాట, అటువైపు అంతా లోయ. చూడండి మళ్ళీ ట్రైబల్ విలేజ్ కనబడుతుంది, మనం చూడొచ్చు దూరంగా. లొకేషన్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి అనమాట లొకేషన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకా మనం దారిలో ఉన్నాం అనమాట. మనం యాక్చువల్గా ఇప్పుడు ఒక కొండ మీద ఉన్నాము, దూరంగా కొండలు. అది లొకేషన్ బాగుందని చెప్పి తీసాను అనమాట. చూడండి అది అటువైపు అంతా లోయ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం రెండో కొండ ఎక్కుతున్నాం అనమాట. ఇది రెండో కొండ ఇది. యాక్చువల్గా ఈ ట్రైబల్ మార్కెట్ బూసిపుట్టు ట్రైబల్ మార్కెట్కి వెళ్ళేదారిలో 2-3 కొండలు ఎక్కి దిగాలి మనం. చూడండి అటువైపు అంతా లోయ అనమాట. చూడొచ్చు మనం ఎంత పెద్ద లోయో. ఏ మాత్రం వెహికల్స్ ఏమైనా తేడా కొట్టినా కానీ ఇంకా లోయలోకి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. చూడండి కానీ లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక కొండ మీద ఉన్నాం అనమాట. ఫైనల్గా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బూసిపుట్టు ట్రైబల్ మార్కెట్కి, గిరిజన సంతకి వచ్చేసాము. చూడండి కనిపిస్తుంది కదా, ఇదే బూసిపుట్టు ట్రైబల్ మార్కెట్ అనమాట. చెట్ల మధ్య చాలా బాగా జరుగుతుంది ఈ ట్రైబల్ మార్కెట్, బూసిపుట్టు గిరిజన సంత. చూడొచ్చు
ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఈ బూసిపుట్టు ట్రైబల్ విలేజ్కి ఆ పైన ఉన్న ట్రైబల్ మార్కెట్కి ఆ పైన ఉన్న ట్రైబల్ విలేజ్ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట. ఇవి ఒకసారి మాట్లాడదాం. ఏంటమ్మా ఇవి? ఏంటమ్మా ఇవి? ఏ చూపించండి ఒకసారి పైన. ఓహో, ఓకే ఓకే, మిరపకాయలు అవే. ఓకే ఓకే, సంతకి వెళ్తున్నారమ్మా? ఓకే ఓకే అమ్మా, వెళ్ళిపోండి. ఏదండి అది? గుమ్మడి రోడ్డా? ఓకే ఓకే. ఒక్క నిమిషం, వస్తున్నాయా గుర్రాలు? ఏమైనా వస్తున్నాయా గుర్రాలు ఏమైనా? లేదా? ఏం కర్రలు అండి ఇవి? ఏ కర్రలు? దేనికి వాడతారు ఇవి? దేనికి వాడతారు? ఇది పార్లకి వాటికి వాడతారా? ఎంత ఒక్కొక్క కర్ర? 50 రూపాయల. సంతకు తీసుకెళ్తున్నారా? ఓకే ఓకే. ఈ బూసిపోటు సంతకి పైన ఉన్న ట్రైబల్ విలేజ్ నుంచి గుర్రాల మీద వస్తారనమాట. చూడొచ్చు, చూడండి, గుర్రం మీద వస్తున్నాడు అతను. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడ, ఏ విలేజ్? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 5 కిలోమీటర్ ఉంటుందా? ఏంటి తీసుకొస్తున్నావు గుర్రం మీద? ఏం తీసుకొస్తున్నావు? పిల్లని తీసుకో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు నడుచుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? గంట పడుతుందా? గుర్రం మీద అయితే గంట పడుతుంది కదా. సామాన్లు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఇంకా 4 ఉన్నాయా? అది ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తావా? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బూసిపోటు సంతలో ఉన్నాం. చూడండి, చుట్టుపక్కల గిరిజన గ్రామాల వాళ్ళు ఆ జీపుల మీద వచ్చి, ఇదిగోండి సంత ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇలా వస్తారు సంతకి. సో జీపుల మీద మనం ఒకసారి అలాగా సంతలోకి వెళ్దాం. చూడండి, మంచి చెట్ల మధ్య, చుట్టూరు కొండలు అనమాట. చెట్ల మధ్య జరుగుతుంది సంత. బూసిపోటు ట్రైబల్ మార్కెట్. ఎక్కువ ఒరే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తాను తెలుగులో మాట్లాడడానికి. ఇక్కడ అన్ని కొత్తలో అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎంతండి ఇది? ఎంత కత్తిది? 300. ఇది 300కి 3. ఓకే ఓకే, చిన్న కత్తి చూడండి, చాలా బాగుంది కత్తి. ఇది 100కి 3 అంట. ఇదేంటిది? వాళ్ళ కోసం ఇది. ఎంత ఇది? 150. ఈ చేపలు బుట్టలు అమ్మేది చేస్తారంట దీంతోని. కత్తి సారీ, ఇదెంతండి ఇది? 220. చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి కొత్తలు. ఇక్కడ ఎక్కడ చూడలేదు నేను ఇవి. ఇవి చూడండి, మన గిరిజనులు వాడేవన్నమాట కొత్తలు ఇవి. చూడొచ్చు. ఇది దేనికండి? గడ్డి లాగడానిక? ఎంత ఇది? 250. ఇది చూపించండి ఇది ఒకసారి. 350. దేనికి వాడతారు ఇది? తుప్పలు కొట్టడానికి అడిగి. చాలా పెద్దగా ఉందిగా. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది కత్తి ఇది. చూడండి, బూసిపోటు సంతలో వీళ్ళంతా సంత అయిపోయినట్టు ఉన్నది. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి, జనాలు ఫుల్. అసలు బూసిపోటు ట్రైబల్ మార్కెట్ అనమాట. చూడొచ్చు మొత్తం జనాలు. అండి ఇక్కడ వేరుశనక్కలు అమ్ముతున్నాడు. సో మాట్లాడదాం. ఎలాగండి గ్లాస్ అది? 20 రూపాయలు. నెమ్మది చెప్తున్నారేంటి? చూడండి, ఇక్కడ అటుకలు ఎలాగమ్మా వాడేది? 20 రూపాయలా? ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? సరియాపల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఎలాగండి కట్ట? ఎంత కట్ట? 50 రూపాయలా? ఏ ఊరండి మీది? దగ్గరే.
కుమ్మడా ఇటమ్మా బుడ్డదా టోటల్ మిట్ట కాదమ్మా యూట్యూబ్ కోడి ఎవరిది ఇది కొన్నారా ఎంత అండి 1100 ఓకే ఎంత ఒక కేజీ ఉంటుందా ఓకే చూడండి ఇక్కడ ఇవన్నీ రగ్గులు అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ పొగాకు అమ్ముతున్నారు చూడొచ్చు హౌస్ఫుడ్ ట్రైబల్ మార్కెట్ చాలా పెద్దది ఇది ఈ ఏరియాలో ఇదే పెద్ద అనమాట చూడండి ఇవన్నీ స్టీల్ సామాన్లు అవి ఇంకా వస్తున్నారు జీపులతోనే జనాలు చూడండి ఇక్కడ స్వీట్స్ అమ్ముతున్నారు ఒకసారి డిఫరెంట్గా ఉన్నాయి ఇవి ఏంటి కజ్జికాయలు ఇవి ఏంటిది స్వీట్స్ తెలుగా ఒరియా హిందీ క్యా అందరు క్యా నారియల్ కొబ్బరి ఎంత ఇది 5 రూపాయలు ఇదేంటిది సమోసా స్వీట్ సమోసా అందరు స్వీట్ బూందీ ఓకే కిतना पैसा 5 రూపీస్ ఏదైనా 5 రూపాయలే ఇది 5 రూపాయలు ఎక్కడ పోయా మీది చిత్రకొండ నుంచి వచ్చారు ఓకే థ్యాంక్ యూ చూడవచ్చు ఇక్కడ ఇది ఏ కొర బియ్యం ఇది ఎంత అంటే గ్లాస్ ఇది 50 రూపాయలా ఎంత 50 రూపాయలా వీళ్ళే పండిస్తారా నేను ఇక్కడ జాబ్ చేశాను 100 రూపాయలు ఉందా ఏమో 100 రూపాయలు చెప్తున్నారు ఏంటమ్మా ఈ రూటే బాగుందండి కరెక్ట్ అయిన రూటే మనవరాలు తిని రావడం హ్యాపీగా తప్పులు ఎవరైనా చేస్తున్నారు చూడటం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా చాలా పెద్ద సంత అన్నమాట చూడండి ఇక్కడ ఏమైనా అమ్ముతున్నాడు ఈయన ఏంటండి ఏ దుంపలు ఇవి పిండి దుంపలా పేరేం లేదా వీటికి పిండి దుంపలు అడవి ఇంత తవ్వడం మరి కాలువ చేయడం ఎంత వాట ఎంత 100 రూపాయల వాట సో తవ్వేసి మీరు తీసుకొస్తారా తవ్వేసి ఇది ఏదో డబ్బులు కోసం అమ్ముకోవాలి అదే మరి అది మనం ఉడిసింది కాదు అడవిలో పెరిగింది అది అదే చాలా అది చాలా ఇంత ముక్క ఉండిపోతుంది సార్ కింద ఉండిపోతుంది లోపలికి అంత లోపలికి ఉంటుంది లోపలి తొడికినా ఉండిపోతుంది మొక్క చాలా కష్టం కష్టం చూడండి ఇక్కడ ఏంటి గుగ్గులేమా ఎంతమ్మా ఇది 20 రూపాయలా ఓకే 20 రూపాయలు అంటే ఇది చీపుర్లు ఎలాగమ్మా ఇవి చీపుర్లు ఎలాగా 100 రూపాయల ఒకటి ఒకటి 100 రూపాయలు 80కి వేస్తారు 60కి వస్తుంది నిమ్మకాయలు ఎలాగమ్మా అవి 20 రూపాయలు ఎలాగుందండి బేరాలు గోని అవ్వలేదా చూడండి ఫ్రెండ్స్ జనాలు ఇప్పుడిప్పుడు వస్తున్నారనమాట అండి ఇక్కడ ఒకసారి చేపలు అమ్ముతున్నారు చూద్దాం ఒకసారి అమ్మా ఎలాగమ్మా వాట ఇది
ఎంత కిత్నా 20 రూపాయ. ఓకే, 20 రూపాయలు అంటే ఇవి. చేపలు 100 రూపాయలు, 100. ఇవి వంకాయలు 20 రూపాయలు. వైట్ పళ్ళు కూడా 20ఏనా? 20ఏనా? ఓకే. తెలుగు రాదమ్మా మీకు? ఒరియా తెలుగు రాదు. ఓకే ఓకే. భాష రాదా? ఓకే ఓకే. ఇక్కడ చూడండి సాములు అమ్ముతున్నారు. ఎలాగమ్మా ఇవి? ఎలా సాము బియ్యం ఎంత గ్లాసు? 50 రూపాయలు. ఇవి కొరలా? ఇదెంత గ్లాసు? 50. 50 ఏదైనా 50 రూపాయలు. ఇది ఎలాగ చెరుకు వాట? 20 రూపాయలు. దుంపలు 50. తెలుగు వస్తుందా మీకు? అర్థమవుతుంది తెలుగు? తెలుగు అర్థం వచ్చింది ఫస్ట్ లైక్ తెలుగు అర్థం వచ్చేసిన రాదు. ఓకే ఓకే. ఇప్పుడు మీరే పండిస్తున్నారు ఇవి? వీళ్ళే పండిస్తారా? ఓకే. ఇక్కడ ఇవి టమాటాలు చాలా ఎక్కువ పంపుతున్నారు. ఎలాగమ్మా లోట? కిత్నా కిత్నా ఎంతమ్మా? 20 రూపాయలా? కొడే? ఓకే, 20 రూపాయలు అంటే ఇవి. చూడచ్చు చిన్న టమాటాలు. చిన్న టమాటాలు బాగుందా? బాగుంటాయి అవి? చూడచ్చు ఇవి. ఏంటమ్మా ఇవి? ఎదురా? ఓకే, చూడండి ఎదురు అమ్ముతున్నారు అన్నమాట. ఎదురు కుక్కలు అవి. కిత్నమ్మా రేట్? కిత్నా పైసా? డబ్బు ఎంత? ఎంత చెప్పమానండి, ఎంతకు అమ్ముతున్నారు? వంద రూపాయలు చెప్తుంది ఒక బ్యాగ్ మొత్తం. 100 రూపాయలా? ఓకే. ఇవి ఇవేంటి ఎదురుకొక్కలు? ఇవి ఎదురుకొక్కలు. ఇవి ఏంటి? ఇవేంటి భయ్య ఇవి? మష్రూమా? ఇది పుట్టగొడుగులు? పుట్టగొడుగులు ఎండిపోయింది. ఇవి ఎదురుకొక్కలా? ఎంత నడుగు ఒకసారి? ఎంత నడుగు? 300. మొత్తం 300 అవి. ఇవి ఇవి ఎదురుకొక్కలు 400. ఏంటి భయ్య అంటే రేట్లు ఎక్కువ చెప్తున్నారా అంతేనా? దొరకవు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ భయ్య. ఇవి ఎలాగా బుట్టలు? ఇవి ఎలాగే చాట్లు? ఎలాగ ఇవి? 110. ఇవి బుట్టలు జత 300. మీరు వెళ్ళినవేనా? ఏంటా? ఎక్కడ పోయా? ఏ ఊరు మీది? చిట్టగాడ మీది? ఎలాగుంది బేరాలు? ఎలాగున్నాయి? లేదా? ఇప్పుడు వాడుతున్నారు ఇవి బుట్టలు? వాడుతున్నారా జనాలు? ఎప్పుడో ఒకటి పోతుంది. తీసుకెళ్ళాలి మళ్ళీ. అది తీసుకెళ్ళాలి. అది చెప్పు కదా. ఏంటి కొన్నావు? ఏంటి స్వీట్ తిన్నావా? స్వీట్ ఇవన్నీ కాల్చిన చేపలు చూడొచ్చు. ఎలాగమ్మా వాట ఇవి? 100 రూపాయలా? ఇది ఎలాగది? గుడ్లా? ఎలాగది? 100 రూపాయలు. ఈ చేపలు? ఇది 100. ఓ అవి కూడా ఇవి కూడా చేపలు గుడ్లేదు. మీది ఎక్కడమ్మా? తెలుగు ఒరియానా మీరు? ఒరియా వాళ్ళేనా? అది మీరు పడతారా చేపలు ఇవి? తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా. నేను మీ సంత చేస్తారా?
ఏం తీసుకున్నారండి సంతలో? ఇస్తాం కూరగాయలు ఆ, ఎక్కడ మీది ఊరు? తారాబా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి మామూలుగా కాలు నడక అయితే గంట పడుతుంది. గంట పడుతుంది. రేట్లు నెలకొంటే ఇక్కడ మీకు తక్కువేనా? రేట్లు తక్కువ దొరకదండి, ఏదైనా బాగా రేట్లుగా ఉంది. రేట్ ఎక్కువే. కానీ మరి మీకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే కొనాలి. ఇంకా ఈ షాపులు లేవు కదా ఊళ్ళలో. కందిపప్పు 150 రూపాయలు, 60 రూపాయలు. ఎక్కడిక్కడ? బయట ఎంత ఉంది? మరి బయట ఇంకెక్కువ ఉంటుందేమో కదా. కానీ బయటికి వెళ్ళడానికైనా మీకు చాలా దూరం, మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళి రావడం అంటే ఛార్జీలు అయిపోతాయి. అందరూ అయితే ఏజెంట్ కడతారు, అది తక్కువ ఉంటుంది, 50 రూపాయలు. అంతే మరి, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. అది ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదంతా యాక్చువల్గా ఏంటంటే లేడీస్కి సంబంధించిన అన్నమాట అన్ని వస్తువులు. అవి చూడొచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటున్నారు అన్నమాట. ఇవన్నీ గాజులు. చూడండి, గాజులు వేస్తున్నారు అన్నమాట. ఎలాగమ్మా గాజులు ఇవి? 200, 300 ఉన్నది. ఏటమ్మా రేటు కాదులా? ఓకే. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇవ్వండి ఇక్కడ లేడీస్ ఫ్యాన్సీ అని అమ్ముతున్నారు. యాక్చువల్గా ఇవ్వండి స్నో అన్నమాట. ఇది ఈ శీతాకాలం రాసుకుంటారు. ఎంత పోయి ఇది? 20 రూపాయలా? శీతాకాలం రాసుకోవడం కదా. చలి ఎక్కువ. గుడాకు అది ఉందా? గుడాకు లేదా? ఇదంత ఇది తాయితులు ఎంత ఇవి? 15 రూపాయలు ఉందా? ఎలాగున్నాయి బేరాలు? మామూలుగా ఉందా? ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా వెదురుకుక్కలు అమ్ముతున్నారు. ఎంత అమ్మా రేట్? ఒకసారి అడగండి. ఎంత? 600. అంటే ఒక బ్యాగ్ 600. ఓకే ఓకే. ఏమంటున్నారు? 600 అంటున్నారా? అంటే దేనికి వాడతారా మీరు ఎదురుకొక్కులు? దేనికి వాడతారు ఇవి? కూరకు పనికి వస్తుందా? ఓకే. మీది ఎక్కడ ఊరు? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? నడుచుకుని వెళ్తే? మరి ఆటోలు ఏం లేవా? అయ్యో, రోడ్ లేదా? సో మీరు సంత చేస్తారా? ఇప్పుడే వచ్చారా? ఓకే ఓకే. ఏమన్నా అమ్మారా? తీసుకొచ్చారా అమ్మడానికి? తేలేదా? ఓకే. మీరు తీసుకుంటారా? ఇవి వాడతారా? ఇవి మీరు ఎదురుకోకలు ఇవి వాడతారా? మీ ఊర్లో ఉన్నాయా? సో సంత ఇది చేయలేదు ఇంకా. సో ప్రతివారం ఈ సంతకు వస్తారా? ఇంక వేరే ఎక్కడికైనా వెళ్తారా? ప్రతివారం ఈ సంతకు వస్తారా? ఈ సంతకే. మీరేం చేయలేదు సంత? సామాన్ కొనుక్కోవడం, కూరగాయలు వెళ్ళిపోవడం అంతే. కానీ నడుచుకుని వెళ్ళాలి మళ్ళీ తిరిగి. బా, 1.5 గంట పడుతుందండి? గంట పడుతుంది. బాబా, బైక్ ఉంటేనా? బైక్లు వెళ్తాయా? బైక్లు వెళ్ళవు కదా. బైక్లు వెళ్తే మరి బైక్లు కొనుక్కుందరు కదా. చెప్తా. ఇప్పుడు మరి గుర్రాలే ఉన్నట్టున్నాయి కదమ్మా. ఎన్ని గుర్రాలు ఉన్నాయి గురు? గుర్రాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే నా వైపు చూస్తున్నాడు. సరిగ్గా మాట్లాడలే. మీరు చెప్పండి, గుర్రాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయి గుర్రాలు? 4 ఉన్నాయి. కానీ అది సామాన్లు తేడానికి వాడతారు. నడుచుకునే రావాలి, వెళ్ళాలి. కష్టమే మరి. అదే ఘాటి కరెంట్ కూడా లేదా? అంటే వైర్లో వేశారు, ఇంకా కరెంట్ రాలేదు ఇంకా. ఓకే.
నాకు సంత చేసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. చూడండి ఇలాగా సంత అయిపోయిన జీపులో వెళ్ళిపోతారనమాట. చూడొచ్చు అంటే రూట్ అలా ఉందన్నమాట, అలా వెళ్ళిపోతారు కొండ మీద నుంచి. సంత అయిపోయిన వాళ్ళు జీపులో వెళ్ళిపోతారనమాట. ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ మనకి సంతలో కళ్ళు అయితే ఉండాల్సిందే. సో ఇక్కడ కూడా కళ్ళు విపరీతంగా ఉంది, చూడొచ్చు మనం. ఏం కళ్ళం ఇది? జీలికల్లా. ఎలాగా గ్లాసు? 10 రూపాయలా? ఓకే ఓకే. ఇదంతా జీలికల్లేనా? ఓకే. ఇదేంటమ్మా ఇది? ఏది సారా? ఎంత గ్లాసు? 20 రూపాయలా? ఓకే. నమస్తే నమస్తే. ఏటమ్మా ఇది? జీలికల్లా ఇది? జీలిక. మరి వండు వేడి చేస్తున్నారు ఏంటి? వేడి చేస్తే బాగుంటుందా? ఎంత డోక్ ఎంతమ్మా? 20. అయితే ఎన్నో రౌండ్ భయ్యా ఇది నువ్వు? ఎన్నో డోకు భయ్యా? ఎన్నో డోకు నువ్వు ఇది? 2 డోకా? ఓకే. సంతకు వచ్చిన వాళ్ళందరూ చూడొచ్చు మన ఇలాగా తాగేసి వీళ్ళకి ఇదే అనమాట. మరి చాలా దూరం నడుచుకొని వస్తారు కాబట్టి వీళ్ళకి ఇదే కొంచెం తాగితే కొంచెం ఆయాసం తీరినట్టు ఉంటుంది. అమ్మా అమ్మలేదు ఇంకా? అమ్మలేదు ఇంకా? తెలుగు రాదు మీకు? ఎంత పైసా? డబ్బు ఎంత అమ్మా? కిత్నా పైసా కిత్నా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవి ఏమంటారంటే మష్రూమ్స్ అన్నమాట. ఇవి మన పుట్టగొడుగులు, ఇవి ఎదురుకోకలు అన్నమాట. పైసా 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 ఎంత? 500? ఓకే. ఇవి 400? తెలుగు వచ్చి నీకు చెప్తున్నావు మరి. హలో ఎలా ఉంది బిజినెస్? గట్టిగా ఉంది స్వామి. డబ్బులు రాక అలవాటు అయిపోయి ఇగో ఉన్నారు కదా కస్టమర్లు, కొంటున్నారుగా, ఉన్నారుగా జనాలు ఉన్నారుగా. ఏం జనాలండి, ఖర్చులు డబ్బులు రావు. బండి 1500 పని వచ్చి తగ్గిపోయిందా బిజినెస్ బాగా? 100కి 20% లేదు చూడా. టీవీలో వస్తుంది, యూట్యూబ్ చెప్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇదే సంత? దగ్గర సర్వీస్ 35 సంవత్సరాలు. ఈ సంతలో 89 అబ్బా, అప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇప్పుడు 49 వచ్చింది. హాఫ్ సెంచరీ. ఎలుగులు బండి పోనే కానీ ఉన్నాం ఇలాగ. కాదు మరి అప్పటికి ఇప్పటికేం తేడా గమనించారా? 2010 వరకు వ్యాపారం. ఇప్పుడు ఆన్లైన్ వస్తుంది కదా, ఆన్లైన్. అవి వీళ్ళు ఎక్కడ ఆన్లైన్ బుక్ చేస్తారండి? నీకు తెలుగు వచ్చినా రాదు, చల్ల నీకు వాడటం రాదు. వీళ్ళు అంత కరెక్ట్ వాడు. నెట్వర్క్ ఏ ఉండదు కదా ఇక్కడ? ఎందుకు ఉండదు? ఏటి కావాలి నీకు? నెట్వర్క్ అన్నీ ఉన్నాయా? జియోను ఆ ఎయిర్టెల్ ఉంటే చాలా తెస్తుంది. అప్పసేనాయి చేయడంగానే 800 బాబు, 800 ఇచ్చేలే ఫోన్ పట్టుకెళ్ళి మనకి బరువు దొరుకుతుంది. సోకరికి కట్టచ్చు. తీసుకెళ్ళాడు మరి బరువా? మరి అంతే కదా, సోకరి పేమెంట్ కట్టాలా మరి, అడిగి ఇవ్వాలి కదా. అది షాప్ అయితే నిలబెట్టి అలా అమ్ముతాం. అదేలేండి, రేపు అమ్ముతాం. యూట్యూబ్ వస్తుందండి ఇది. యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి మాకు చెప్తా.
కానీ చేస్తాను. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, అప్పట్లో పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రాణాలు ఒక పక్క ఎట్టేసి ఆ. అయితే అట్లోపు ఆ. ఎట్లోపు వెళ్ళిపోవడమే పైకి పైకి. ఇంటికాడ వాళ్ళకి అన్ని చెప్పి వచ్చేది ఆ. రహదారులు ఎందుకంటే ఈ కొండ దగ్గర కొంచెం డేంజర్గా ఉంది. ఇప్పుడు చూసావా ఇప్పుడు రోడ్లు ఏమో కొంచెం పర్లేదు. అప్పుడు కానీ చూస్తే నువ్వు ఇక్కడ రావు రాదు. అదే మేము ఇంటికాడ అన్ని చెప్పి వస్తాం. నేను అదే అడుగుతున్నా, అప్పట్లో ఎలాగొచ్చేవారు మీరని. బళ్ళు తిరగబడిపోయి ఎన్నో తెలియస్తాం. బాబా మట్టి బురద జారిపోయి బళ్ళు చాలా డేంజరే. చెప్పేసి వచ్చేస్తాను చెప్తున్నా, ఇంటి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని చెప్పేసి వస్తాం. ఇప్పటికేమండి అయితే వ్యాపారం పోయింది. అది అప్పుడు వ్యాపారం బాగుండేది. నువ్వు రెండు సంతలు చేసుకుంటే నెల బతికి. అబ్బా ఇప్పుడు తిరిగి డబ్బులు మేము జోబీలో తీయాలి అమ్ముతున్నాం. నువ్వేమైనా ఆస్తులు ఉంటే అమ్మకం పెట్టావు. బేటా భోజనం ఏ ఊరమ్మా మీది? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? దగ్గరేనా? అయిపోయిందా సంత? అయిపోయిందా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారా? ఓకే ఓకే. చూడండి వీళ్ళు పిల్లల్ని ఎలాగా క్యారీ చేస్తున్నారు చూడచ్చు. ఏ ఊరమ్మా మీది? సరియాపల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఎంత దూరం? దగ్గరేనా? అయిపోయిందమ్మా సంత? సంత చేస్తారా ఇంక చేస్తున్నారా? ఇంక అరగంట ఉంటుందా? ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియో కలుస్తాను. బాయ్.